ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం రామాయణంలోని ముందు వాల్మీకి ప్రార్థన. వందే వాల్మీకి కోకిలం. ఓ కోకిల, ఓ చెట్టు శాఖ మీద కూస్తుంది. సారస్వత వృక్షానికి అదొక కవిత్వం అనే శాఖ. ఈ కోకిల అదిగో అలాంటి శాఖ మీద ఎక్కి కూస్తుంది. కోయిల ఎలా కూస్తుంది? మధురం, చాలా మధురంగా కూస్తుంది. మామూలుగా కోకిల మధురంగా కూస్తుంది. ఈ కోకిల అంతటితో ఆగదు. మధురాక్షరం మధురంగాను ఉంది, అక్షరంగాను ఉంది. క్షరం లేని, నాశనం లేని మాధుర్యం, మధురమైన అక్షరాలు కలిగి ఉండేలాగా కూస్తుంది. ఇంతకీ ఏమిటి దాని కూత? రామ రామ ఈతి, రామ రామ అని కూస్తుందట. ఇంతకీ ఎవరా కోకిల? వాల్మీకి కోకిలది. కోకిల పంచమ స్వరంతో కూస్తుంది. స్వరంలో 4 వేదాలు అప్పటికే ఉన్నాయి. ఈ కోకిల పంచమ వేదాన్ని కూస్తుంది. మొదటి 4 అపౌరుషములైన ఉదాత్త అనుదాత్వాది స్వరాలతో ఉంటాయి. ఈ వేదం పౌరుషేయం అయి తంత్రిలయ సమన్వితంగా ఉంటుంది. పఠించడానికి పాడటానికి కూడా అనువుగా మధురంగా ఉంటుంది. వేదవేద్యుడు ఆ పరమపురుషుడు రామునిగా దిగి వస్తే ఆయన చరిత్రను చెప్పడానికి వేదమే రామాయణంగా అవతరించింది. ఆ పాత్ర ఆ ప్రాచతుస్ని వలన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అదొక సింహం, మామూలు సింహం కాదు, మునిసింహం. మామూలు మునిసింహం కాదు, వాల్మీకి అనే మునిసింహం. అగో మరి ఎక్కడ తిరుగుతుంది? వనచారి, వనంలో తిరుగుతుంది. మామూలు వనం కాదు, కవితా వనంలో తిరుగుతుంది. బాగా గట్టిగా నాదం చేస్తున్నట్టు ఉంది. అవును, మామూలు వాదం కాదు, నాదం కథానాదం. మామూలు కథానాదం కాదు, రామ కథానాదం. అది వింటేనే ఇంకేమైనా ఉందా? అవును, విన్నవాడు ఎవడు మాత్రం పరగతిని పొందడు. మామూలుగా సింహం హరిస్తేనే మామూలుగా మృగాలన్నిటికై పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ కవితావనచారుడైన వాల్మీకి మునిసింహం రామకథానాదం చేస్తే ఎవడైనా పరంపదాన్ని చెందవలసిందే, మోక్షాన్ని పొందవలసిందే. రామనామం రామకథా తారకములే. తారకరాముని కథ తారకం కాకుండా ఎలా ఉండదు? వాల్మీకి మునిసింహస్య కవితావనచారిణ సర్వం రామ కథానాథం కోనయాతి పరాం గతి. కోకిల కూసిన వాల్మీకి అవసరమైన చోట సింహంలా గర్జించడం వారు. ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకడే కోకిలగా సింహంలాగా కూడా ఎలా పలకగలడబ్బా? అదెక్కడ ఇదెక్కడ అని సున్నితంగా మధురంగా కూజనం చేస్తే ఇది భయంకరంగా కర్కశంగా అరుస్తుంది. దాని అరుపుకి మనస్సుకు ఆనంద పారవస్యం చెంది మనమే మర్చిపోతాం. దీని గర్జన వింటే భయపడి వణికిపోతాం. కవి వాల్మీకి కోకిల, మణి వాల్మీకి సింహం. వాల్మీకి 2 అన్నమాట. కవి వాల్మీకి సాత్వికులు, కరుణాతరంగిత రసహృదయులు. అలంకార భూషితమైన కావ్యాన్ని రసరంజితంగా అందజేస్తారు. అది రామ. ముని వాల్మీకి తాత్వికులు, ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా చెప్పగల సామర్థ్యం ఉన్న వారు. చైతన్య రసానుభూతిని పంచుతారు. ఇది రామబ్రహ్మం. ఒకటి లౌకిక ఆనందం, రెండోది అలౌకిక ఆనందానుభవం, సానుభవైక వేద్యం. వాల్మీకి మనకి రామాయణాన్ని ఇచ్చి మహోపకారం చేశారు. రాముని కాలంలో మనం లేము. రామచంద్రులు ఉన్న దేశంలో అప్పుడు కూడా అందరూ లేరు. అంటే రామావతారం దేశకాల పరిమితులు లోబడి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయిన అవతారం పైకి చూస్తే అప్పుడు మనం లేమే అని చింత మనకి లేకుండా అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ రాముని అనుభవించదగిన రీతిగా మనకి రామాయణాన్ని అనుగ్రహించారు. అంటే దేశకాల పరిమితులు లేని వారిని చేశారు రాముల వారిని. ఎందుకు? మానవాళి మీద అపారమైన కరుణ కృప, అదే ఆయన్ని ఆది కవి చేసింది. అదే మనకి ఆది కవ్యాన్ని అందించింది. వాల్మీకి ఋషి రుణం తీర్చుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. వారు అందించిన శ్రీమద్ రామాయణాన్ని చదువుకోవటం, వినటం, భావించటం, పలకటం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణధేనధేద్నాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే యాదాద్రీసాయ మంగళం శ్రీమతే మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి శ్రీరామ్.